హలో ఆల్! రేపు తొలి ఏకాదశి కదా! ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం మనకి పేలాల పిండి కదా! సో, అది కూడా జొన్నలతో ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ మరియు తొలి ఏకాదశి స్పెషాలిటీ ఏంటో కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ ఒక 3/4 కప్ జొన్నలని తీసుకున్నాను. వాటిని నేను జస్ట్ మట్టి, రాళ్ళు ఇలాంటివేం లేకుండా చెక్ చేసుకున్నాననమాట. తర్వాత ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ బాగా కలుపుకున్నాను. అవి పాప్ అవుతున్నప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలనమాట. లేకపోతే అన్నీ పాప్ అవ్వకుండానే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 1 మినిట్ ఉంచేసి ఆపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్‌ని రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. హిందువులకు తొలి ఏకాదశి అనేది ఫస్ట్ వచ్చే పండగ కదండీ! సో, దీని విశిష్టత ఏంటంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఉంది. చతుర్మాసం అంటే 4 నెలల పవిత్ర కాలం. ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఈ రోజుతో మొదలవుతుంది. సో, ఈ 4 మంత్స్‌లో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. వివాహాలు గానీ, గృహప్రవేశాలు కానీ ఇలాంటివి ఏమీ చేయరు. ఎందుకంటే దేవతలకు విశ్రాంతి సమయం అని చెప్తుంటారు. సో, అందుకని ఈరోజు శ్రీ మహావిష్ణువుకి పూజించి ఈ పేలాల పిండిని ప్రసాదంగా పెడుతుంటారనమాట. అంతేకాదండి, పితృదేవతలకు కూడా ఈ పేలాల పిండి అంటే ప్రీతికరమంట. వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ ఈ ప్రసాదాన్ని దేవుడికి సమర్పించుకొని మనం కూడా తింటుంటాం. ఈ అన్ని పేలాలు అయిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలనమాట. మరీ బరకగా కాదండి. అంటే మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం బాగా పౌడర్ లాగా అనుకుంటే పౌడర్ లాగా, లేదా బరకగా అనుకుంటే బరకగా చేసుకోండి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను దాన్ని హాఫ్ క్వాంటిటీని తీసి వేరే బౌల్లోకి వేసుకొని మనం ఎంతైతే జొన్నలు తీసుకున్నామో అంతే బెల్లం తీసుకున్నాను. ఒక 2 యాలకులు తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మొత్తాన్ని కలిపేసుకున్నాను అనమాట. అంతేనండి, పేలాల పిండి రెడీ అయిపోయింది. మనం ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టేసి మనం కూడా తినేస్తే అంతే. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ పేలాల పిండి తినడం వల్ల మనం ఇప్పుడు సమ్మర్ నుంచి కొంచెం సీజన్ చేంజ్ అయింది కదా! సో, అందుకని మన బాడీలో ఉన్న మెటబాలిజంని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ పేలాల పిండి యూజ్ అవుతుంది అని చెప్తుంటారు. మీకు ఈ విషయాలు కాకుండా ఇంకా వేరే ఏదైనా విషయాలు తెలుసుంటే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.